హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం అన్ప్లాన్డ్ ట్రిప్ ఇప్పటికిప్పుడు అనుకున్నాము, అమృత్సర్ పోతున్నాము. మా తమ్ముడు గోకుల్ గాడు, అంటే వర్షిత్ అని పేరు, నాకైతే వర్షిత్ అనే తెలుసు. విశ్వరాయల్ అందరు తెలిసి ఉంటాడు, కొంచెం ఫేమస్ పర్సన్. సంజయ్ గుప్తా, ఇంకా డ్రైవింగ్ సీట్లు వచ్చేసి మన చందుబాయ్ ఒకసారి హాయ్ చెప్పు. సంజయ్ ఒకసారి హాయ్ చెప్పొచ్చు మా ఫాలోవర్స్ కోసం. ఇప్పుడు మా 5 మెంబర్స్ అయితే ఇప్పుడు అనుకోకుండా అమృత్సర్ పోతున్నాము. ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిస్తున్నాం. అమృత్సర్ వాడికి రాదు. ఫుల్ ఫన్. మా గోకులాడు ఒక్కడు చాలు, ట్రిప్పే అవసరం లేదు. గోకులంతా ఒక గంట సేపు ట్రిప్ కారు అమ్క చేసి నువ్వు వీడియో పెట్టారా, అది వస్తుంది. ఏం చేద్దాం ఓకే గాయ్స్, మళ్ళా నేను మొత్తం అన్ని ఈ సామాన్ ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ స్నాక్స్ గిక్స్ అంతా కొనుక్కున్నాము మనం. చల్లకి నీళ్ళపాలు తెచ్చిన నీళ్ళపాలు మా స్కూల్ ఇది ట్రైలర్ మాత్రమే. ఇట్లాంటివి చూపెట్టడానికి చాలా ఉంటాయి మీకు, అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. మా గోకుల్ అంతా ఫన్ అంటే నార్మల్గా ఉండదు. స్టేట్ లిటిల్ హౌస్ కాదురా, లిటిల్ ఇండియా. అదే ఇక్కడ ఇట్లా పోనీకి ఒకటి ఉంటుంది, చూసామన్న బాట తువ్వా మండే నుంచి పోనీ. పెట్రోల్ బంక్ దగ్గర ఆగైతే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఇప్పుడైతే ఒక దాబా దగ్గర ఆగినాము. మన వాళ్ళు ఛాయ్ తాగుతా అంటే ఛాయ్ తాగడం కోసం అయితే దాబా దగ్గరికి ఆగినాము. అయితే ఒక టీ స్టాల్ ఉండే, టీ స్టాల్ కాదని స్నాక్ షాప్ అన్నట్టు. ఇల్లు చూడరు అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. చాక్లెట్లు చూడండి అమ్మ, నేను చూసి షాక్ అయినా. అన్ని ఇందాక స్నాక్స్ చూడండి, మన అప్పలు, మురుకులు, అన్నీ స్వీట్లు, బిస్కెట్లు, మొత్తం బిస్కెట్లు, పిప్పర్మెట్లు, గోళీలు, జెమ్స్, చెర్రీలు, ఏంటిరా అన్నీ. ఇవి కలర్ ఉన్నాయి అన్ని. కలర్ ఫుల్ ఉంటాయి. నోట్లు వేసుకుంటే నాలుక మొత్తం కలర్ అవుతుంది. మొత్తం చిన్న పోరాళ్ళకి అవుతుంది. వాడు మొత్తం కూల్ డ్రింక్స్ ఇవేవో గోళీలు ఉన్నాయి, పచ్చ గోళీలు. మోషన్ టాబ్లెట్లు అంట. ఇది వేరే చిప్స్, ఐస్ క్రీమ్లు. అరే ఏంద్రా ఇది? ఐస్ క్రీమ్ షాపేనా? ఈ చలికి ఐస్ క్రీమ్ ఏంటంటే నోట్లోకి వెళ్ళిపోగా ఇట్లా ఉప్పు అని వస్తుంది. ఇట్లా ఉప్పు అని వస్తుంది ఐస్ క్రీమ్ తింటే. గూగుల్ నువ్వు వైరల్ అయిపోయిన పూరా చూసుకో. ఎవరిది బ్రో? బెంగళూరు అంటారా? అక్కడ కూర్చున్నా, బెంగళూరే అంట. ఇప్పుడే మన వాళ్ళు అయితే ఛాయ్ వచ్చింది, ఛాయ్ తాగుతున్నారు, వేడి ఛాయ్. కానీ గుడ్ లక్ ఏంటంటే ఇలా వెదర్ కూడా అంత కూల్గా లేదు. బయట కూడా స్వెటర్ లేకుండా నడుస్తుంది. అంటే నాకైతే అవసరం అలా స్వెటర్ లేకుండా నడుస్తుంది నాకైతే. నాలాంటి వాళ్ళకైతే స్వెటర్ లేకుండా నడుస్తుంది. వీళ్ళకి స్వెటర్ కావాలంట. సరే, వెదర్ అయితే నార్మల్గానే ఉంది, మరీ అంత చలి అయితే ఏం లేదు కదా. ఏం లేదు, ఇన్ని రోజులు అయితే కొంచెం బాగా ఎక్కువనే ఉండే. ఎక్కువ లేదు రా. సరే, చలి ఉందంట, వాళ్ళకు ఉందంట, నాకైతే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అనుకోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చినాము. మన ఫ్రెండ్ ఇప్పుడే ఇంటికి పోతా అంటుండు. ఇంకేమైందో ఇంటికి వచ్చినాక అమృత్సర్ నుంచి డైరెక్ట్ అటు నుంచి ఇంటికి వెళ్ళిపోతా అంటే మనం ఎయిర్పోర్ట్కి వచ్చినాము. మీకు ఫ్లైట్ అయితే చూపెడతా. మాకు స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారు ఫ్లైట్ దగ్గరికి పోవడానికి. డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి పోతున్నాం. ఫ్లైట్ అయితే మీకు చూపెడతా. ఆన్ ద స్పాట్ టికెట్ అయితే మనం బుక్ చేసుకున్నాము. ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఇక మనోడు ఇంటికి పోతున్నాడు. విశ్వరాయల్ ఇంటికి పోతున్నావా? ఈ డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్తాడంట. చూస్తున్నారా, ఇట్లా డైరెక్ట్ ఫ్లైట్ ఇది. సారీ గాయస్, మీకు అబద్ధం కాదులే కానీ ఇది ఫ్లైట్. హోటల్ హవాయి అడ్డా అని ప్యూర్ వెజ్ హోటల్. చూడండి, వీళ్ళైతే డైరెక్ట్ మన ఫ్లైట్ ఉంటుంది కదా, ఒక పాత ఖరాబ్ అయిన ఫ్లైట్, మరి ఇది మంచిగా ఉన్న ఫ్లైట్ కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ తెచ్చి డైరెక్ట్ దాంట్లో హోటల్ చేసేసారు.
మనం పైకి అయితే పోవట్లేము ఇప్పుడు. నాకు తెలిసి హోటల్ క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో తెలీదు. దాని రెక్క ఒరిజినల్ ఫ్లైట్ ఏదైతే ఫేక్ కాదు. సరే దాని కిందికి కూడా పోయి ఒకసారి ఒక వీడియో అయితే తీస్తా. మనమైతే ఫ్లైట్ లోపలికి పోతున్నాం. ఇక లోపలికి ఏమొద్దులే కానీ ఇక ఆల్రెడీ టైం అయిపోయింది. డోర్ క్లోజ్ చేసిరు. బోర్డింగ్ టైం అయితే అయిపోయింది. ఫ్లైట్ టైర్లు మొత్తం ఒరిజినల్ ఫ్లైటే ఇది. నిజంగా ఫ్లైటేరా. హోటల్ పేరు వచ్చేసి హవాయి అడ్డా. హోటల్కి ఎంట్రీ అయితే ఇక్కడ పైనుంచి పెట్టారు. ఇక్కడ పైనుంచి ఉంది, అక్కడ పైనుంచి ఉంది. రెండు ఫ్రంట్ బ్యాక్. పంజాబీ పాటలు అయితే ప్లే అవుతున్నాయి ఇక్కడ. బాగుంది ఇట్లాంటిది. మన దగ్గర కూడా ఉన్నాయి కానీ మన దగ్గర ఒరిజినల్ ఫ్లైట్ లేదు. ఇదేమో ఒరిజినల్ ఫ్లైట్ తెచ్చి ఇట్లా పెట్టారు. ఫ్లైట్ లోపల కూర్చోవచ్చు, ఫ్లైట్ కింద కూడా కూర్చొని తినొచ్చు. ఎవరైతే ఫ్లైట్ ఎఫర్ట్ చేయలేరో వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఫ్లైట్ లోపల కూర్చొని తినండి, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మనం అయితే అమృత్సర్కి ఎంటర్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయినాం గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు నాకు తెలిసి టెంపుల్ అయితే ఓపెన్ ఉండదు అనుకుంటా. నేను टेंपल कितना टाइम तक ओपन है? टेंपल 400 పోదాం జల్దీ కొట్టరా. ఇప్పుడు టెంపుల్ పార్కింగ్ లో అయితే మనం కార్ పార్కింగ్ చేసేసినాము. ఇక్కడ అటు లోపలనే ఉన్నాడు. అరే అటు లోపలనే ఉండరా బ్రో. ఇట్లా ఏది బ్రో మీరు లాకేసి ఎట్లా గుడి దర్శనం చేసుకుందామని వస్తే మీరు ఇట్లా ఏదు. పాపం మా గూగుల్ ఎప్పుడు ఇంతే అవుతాడు. ఇప్పుడు మనం అయితే గోల్డెన్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇంకా ఒక 300 మీటర్స్ ఏమో ఉన్నది. 10:30 మనకి ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పారు. మరి జల్దీ పోయి చూడాలి. టెంపుల్ ఓపెన్ ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. చూడండి మీకు మొత్తం చూపడు. ఇది టెంపుల్ స్ట్రీట్స్ అయితే ఇట్లా ఉంటాయి మొత్తం. అన్నీ హవేలీ అంటారు వీటిని, ఈ బిల్డింగ్స్ని. ఈ షాపింగ్ స్ట్రీట్ అన్నట్టు ఇది. మొత్తం చుట్టూ మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు ఇక్కడ. పంజాబ్ సీఎం భగవంత్ మాన్. నైట్ అయింది కాబట్టి జల్లియన్ వాలా బాగ్ క్లోజ్ ఉండే. ఇంతసేపు అయితే నేను వీడియో తీసుకుంటూ మాట్లాడినా కదా. ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం కాబట్టి ఇప్పటి నుంచి అయితే టెంపుల్ దగ్గర వ్లాగింగ్ అనేది అయితే ఎలా ఉండదు. అందుకోసమనే నేను డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. లోపలికి ఫోన్ అయితే ఎలా ఉంటుంది కానీ చెప్పులు అయితే ఇక్కడ ఇప్పేసి పోవాలి. ఇక్కడ మనం ఇస్తే వరకు మనకు ఒక టోకెన్ ఇస్తే మన టోకెన్ ఇచ్చేస్తాం, మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. నేను గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయడం కొత్త ఏం కాదు. ఇప్పటికి ఇదైతే థర్డ్ టైం ఇది. హియర్ వి గో. మనమైతే గోల్డెన్ టెంపుల్ ఎట్ లాస్ట్ చూసేసినాం. చూడండి, మీరు కూడా చూడండి, మీకు అంతా చూపెడతాం ఇంకా లోపల కూడా ఎట్లుంటుంది అనేది. గోల్డెన్ టెంపుల్ అయితే వాటర్ మధ్యలో ఉంటుంది. ఫోర్ సైడ్స్ వాటర్ ఉంటుంది. మధ్యలో ఒక్కటే దారి ఉంటుంది పోవడానికి. టెంపుల్ దగ్గరికి పోవడానికి మాత్రం ఈ కనబడుతున్న వాటర్లో మాత్రం ఫిషెస్ కూడా ఉంటాయి. మేము ఇంతకుముందు పోయినప్పుడు ఫిషెస్ కూడా చూసినాము. టెంపుల్ చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ అయితే వేసేసినాం మేము అందరం కలిసి. మనకు కనబడుతున్న టెంపుల్ అయితే మొత్తం ఒక నేను ఇప్పుడే ChatGPT చేసిన 750 kgs అంట గోల్డ్. అంటే ఓన్లీ ప్లేటింగ్ ఉంటుంది, జస్ట్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది. హే గైస్ ఇది చూడండి. టెంపుల్ లోపల ఇంకా టెంపుల్ బయట ఇట్లయితే వాటర్ ఉంటాయి తాగడానికి. మనకి ఇక్కడైతే వాటర్ ఫ్రీగానే ఉంటుంది, సేవ అన్నట్టు ఇది. ఏమైనా అనుకోండి, నేనైతే ఒకటైతే పక్కా చెప్తాను మీకు, టెంపుల్కి పోతే మాత్రం ఫుల్ పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ లోపల దర్శనం ముచ్చట పక్కకు పెట్టండి కానీ ఈ పక్కన కూర్చొని ఇక్కడ నార్మల్గా పీస్ఫుల్గా కొద్దిసేపటి టైం స్పెండ్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. వేణీలరా సెట్టు లంగర్ హాల్. ఇటు సైడ్ పోతే లంగర్ హాల్. ఇది ఫస్ట్ మన ప్లేట్ గ్లాస్ అవన్నీ తీసుకొని పోయి అక్కడ కూర్చొని తినాలి. ఎట్లాగో ఖాళీనే ఉన్నాం కదా, మన వాళ్ళు కొంచెం బయట అట్లా స్ట్రీట్ షాపింగ్ చేద్దామంటే ఇట్లా అక్కడ తల్వార్లు అవి ఇవి కనబడితే లోపలికి అయితే పోతున్నాము. లోపల ఏమేమి ఉంటాయో మీకు కూడా అన్నీ చూపెడతాను నీట్గా. ఏమైనా నచ్చితే కొనుక్కుందాం మనం. చిన్న చిన్న కత్తులు, తల్వార్లు, కడియాలు, తల్వార్లు
ఈ చిన్న చిన్న మాలలు ఈ కార్లలో పెట్టుకోవడానికి మనకి ఇది ఇగో 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 కత్తులు చూడండి ఒకసారి అంటే ఈ షార్ప్ ఉండవు అవి తర్వాత దాని తర్వాత మనమే షార్పింగ్ చేయించుకోవాలి. లస్సీ గ్లాస్ స్పూను సంజయ్ గారు కడియాలు వేసుకొని చూస్తున్నాం. మేము కొనమన్నా అని వాడైతే పిలిచి మరీ చూపెడుతున్నాడు. అసలు అయినా మాకు అవసరం లేదు, మేము కొనము అని మనకి మంచిగా క్లారిటీగా చెప్పినాం. అయినా ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి అని చెప్పి మరీ చూపెడుతున్నాడు. కత్తులు అయితే ఇక్కడ తల్వార్లు అయితే 350 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 3000 వరకు 4000 వరకు అట్లా పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. కటానా దాంట్లో పేర్లు కూడా చాలా చెప్పిండు మాకు. 10-20 నిమిషాలు చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకు. వద్దురా బాబు అని చెప్పి బయటికి అయితే వచ్చేసినాం మేము. అసలు మంచు రోడ్ ఏం కనబడట్లేదు, ముందర వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ లైట్ మాత్రమే కనబడుతున్నది. ఇప్పటి వరకు మంచు ఉండే, మంచు లేకుండే. అరే అరే ఇప్పుడు ఇది ఘోరం రా అమ్మ, ఇదైతే చాలా ఘోరం. మీరు చూడండి ఒకసారి, మీకు కూడా కనబడట్లేదు. బ్రేక్నే కాలేకపోరా, అసలు చాలా ఘోరము. అసలు రేడియం లేదు రోడ్ల మీద, లైటింగ్ లేదు, వేస్ట్ అసలు ఈ పంజాబ్ రోడ్. అమ్మ ఇప్పటికైతే రోడ్ క్లియర్ అయిపోయింది. అమ్మ అడ పక్కన చెరువు ఉన్నట్టుందా, ఇప్పుడే ఇట్లా ఏ సంజయ్ బాయ్. మేము మొత్తం 5 మెంబర్స్ పోయినాము. అలా 4 మెంబర్స్కి అయితే డ్రైవింగ్ వచ్చు. నాకు, చంద్రానికి, సంజయానికి, ఇంకా గోకులానికి, మా నలుగురికి అయితే డ్రైవింగ్ వచ్చు. ఇంతసేపు చందుగాడు తోలిండు, సంజయ్ గారు తోలిండు, ఇప్పుడైతే నా టర్న్, నేను తోలుతున్నా. మొత్తానికైతే ఈ ట్రిప్లో అయితే చాలా ఎంజాయ్ చేసినాం. అసలు మా గోకులంతోనే అసలైన ఫన్ అంటే. తర్వాత మార్నింగ్ అయితే మనకి టైం ఉందని ఖాళీనే ఉన్నామని జలంధర్ అయితే వెళ్ళిపోయినాము. జలంధర్లో జస్ట్ కొంచెం సేపు అటు ఇటు తిరిగినాము, షాపింగ్ చేసినాము. ఇంతవరకు మన వ్లాగ్ అయితే సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ. ఎట్ లాస్ట్ బాయ్ ఫ్రెండ్స్.